ఈ రోజు మేము వైజాగ్ బయలుదేరుతున్నాము. ఉప్మాలో జీడిపప్పులు ఎంతమందికి ఇష్టం? 2 అవుతుంది కదా, మనం 6 o'clock బయలుదేరాలి. ఏమేమి లగేజెస్ పెట్టేసావు లోపల? క్యారకేమా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. అంటే ఫాతిమా పెళ్ళైన తర్వాత ఈ అప్పుతోటి మా మీటికి బాండింగ్ ఎక్కువైపోయింది. అబ్బా బాబాయ్, మహానటి మంచిగా రైస్ కుక్కర్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. గుంటూరు బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఫ్లైట్లో ఇలా బిర్యానీ ఇలాగ నువ్వు ఇంచగా ఈ పొజిషన్లో కూర్చొని తినగలవా? అదే ఫ్లైట్ లో వెళ్దాం అనుకున్నాం, ట్రైన్ లో తీసుకొచ్చావు. ఆలు కూడా చికెన్ లా ఉందన్నమాట. వేడి వేడి రోటీస్ తింటున్న మన టీం. అత్త ఎక్కడుంటే అక్కడ ఎన్ని ఫుడ్ ఉంటుంది తెలుసా నీకు? నాకు ఎంత ఇష్టమో మా తమ్ముడు పట్టారంటే. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. అక్క తమ్ముడు ఇద్దరు ఎలా వస్తున్నారో చూడండి. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలం అలైకుం. ఈరోజు మేము వైజాగ్ బయలుదేరుతున్నాము. ఇక్కడ చూడండి, నేను ఇది ఉప్మా తాలింపు, అంటే ఇప్పుడు ఉప్మా వండటానికి కాదు, ఇలా తాలింపు వేసి నేను ఏం చేస్తానో చూడండి. పచ్చిమిర్చి, పచ్చి శనగపప్పు, ఉప్మా కావాల్సినవి అన్నీ కూడా వేసి ఇలా నెయ్యిలో వేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ఉప్మా రవ్వని ఫ్రై చేసి ఉంచాము, అందులో కలిపేస్తాను అనమాట. కలిపేసి మనం ఊరికి తీసుకెళ్ళినప్పుడు వేడి నీళ్ళు మరగబెట్టుకొని అందులో ఉప్మా చక్కగా ఈ రవ్వ వేసుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెసింగ్ అనమాట ఇది. ఇలా నెయ్యిలో బొంబాయి రవ్వ మంచిగా ఫ్రై చేసేసాము. ఇందులోనే కాజు, జీడిపప్పుని కూడా ఫ్రై చేసేసాము. ఇది కూడా ఇందులోనే కలిపేసి ఇదంతా ప్యాక్ చేసేద్దాం. ఉప్మాలో జీడిపప్పులు ఎంతమందికి ఇష్టం? చాలా బాగుంటుంది కదా. ఇలా కలిపేసాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసి ప్యాక్ చేసేద్దాం. నేను బాగా చల్లగా అయిన తర్వాతే ప్యాక్ చేస్తున్నాను. చక్కగా కరీం చేత నేను ప్యాక్ చేయించేస్తున్నా. అక్కడ వెళ్ళాక కరీం నువ్వే తినారు ఉప్మా. ఇలా చక్కగా ఆ పప్పు తాలింపు వేసాను. ఈ తాలింపుని చల్లగా అయ్యాక మనం దీన్ని ప్యాక్ చేసేసుకుందాము. మనకి జర్నీస్లలో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో కోసం చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ వండేస్తున్నాను అన్నమాట. ముందుగా స్టవ్ మీద అన్నీ మంచిగా కలిపేసుకుని చికెన్ కూడా మంచిగా కడిగేసి రెడీగా ఉంది. ఇవన్నీ కలిపేసుకొని తర్వాత అక్కడ కింద పెట్టిన రైస్ కుక్కర్లో దమ్ ఇచ్చేస్తాను. మా వీటి చక్కగా రెడీ అయిపోయి తన లగేజ్ తీసుకుని వచ్చేసింది. నాకు మమ్మీ ఏం చెప్పింది, లేపగానే తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతున్నాం అని చెప్పింది. నేనేమో ఏదో మైండ్లో, లేకపోతే ఎప్పుడు కూడా జర్నీస్లో నువ్వు ఎంత లేట్ చేస్తావు? నేను ఎప్పుడు ఫాస్ట్ చేస్తాను. నెక్స్ట్ టైం చూసి అసలు నేను రెడీనే కాను. రెడీ పాపం వచ్చేసింది. ఇంకా 4 గంటలు టైం ఉంది. మనం బయలుదేరి 4 గంటలు కాదులే, ఇప్పుడు 2 అవుతుంది కదా, మనం 6 o'clock బయలుదేరాలి. సారీ మీటు. ఏమేమి లగేజెస్ పెట్టేసావు లోపల? క్యారకేమా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. క్యారకే క్యారకే పండు రే. తను ఇప్పుడు మాట్లాడదు. అదే బిర్యానీ రెడీ అవుతాయి మీటు. నాకు నిద్ర ఇంపార్టెంట్. నేను పడుకుంటుంటే నాకు మళ్ళీ లేపి నేను లేస్తాను కదా. ట్రైన్లో పడుకుంది కానీ నేను చక్కగా ఇందులో వేసాను. ఇప్పుడు ఇందులో ఉడుకుతుంది అనమాట. మీటీ కోసం వండుతున్నా నేను ప్రేమతో. నాకు నిద్ర సరిపోలే. నేను నీకోసం ప్రేమగా వండుతున్న బిర్యానీ ఇది. చికెన్ బిర్యానీ అంటే నీకు చాలా ఇష్టం కదా. ఎస్, ఇంకొక 20 minutes. ఇది నా ప్లేట్, నాకు అన్నం వేయండి. నేను అందులోనే వేస్తాను, అందులోనే తినాలి ఈరోజు. ఇప్పుడు ఇక్కడ మటన్ ఫ్రై కోసం పెట్టేశాను. ఇక్కడ ఆల్రెడీ
మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ మటన్ ఫ్రై మా వారి కోసం అనమాట. 2 days పెట్టుకొని తినేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నా. ఆయిషా వచ్చేసింది. చూడండి ఎన్ని రోజులు అయిపోయింది కాగా వదల్లా. క్యారే దోనో కలిసింది మళ్ళీ నిన్నే కలిసారు. నిన్నటికి ఈ రోజు మళ్ళీ గ్యాప్. ఏం బాండ్ అంటే ఫాతిమా పెళ్ళైన తర్వాత ఈ అప్పుతోటి మా మీటికి బాండింగ్ ఎక్కువ అయిపోయింది. అబ్బా బాబాయ్ మహానటి మహానటి అయ్యమ్మో చాలా బాగా నటి. ఇప్పుడు మామూలుది కాదు ఇక్కడ. ब्लड में है वो. మీటికి పోయి తన అక్క అంటే ఎంత ఇష్టమో, ఫాతిమా అక్క అంటే చాలా ఇష్టం, ప్రాణం. తన రూమ్ కి వెళ్ళి నేను రోజు 1 hour వెళ్ళి ఏడ్చుకుని వస్తూ ఉంటది అనమాట. ఏడ్చుకొని కాదు, తన థింగ్స్ అన్ని చెక్ చేసుకుని, అక్క ఇది చూడకు, నేను మీ రూమ్ కి వెళ్ళి చాలా వెళ్ళట్లేదు. వెళ్ళేది మంచిగా పర్ఫ్యూమ్స్ వేసుకొని ఇంకా బట్టలు తీసుకొని ఇంకా హీల్స్ కూడా వేసుకొని వచ్చేది. తిట్టకు ప్లీజ్, సారీ. మంచిగా రైస్ కుక్కర్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కొంచెం చల్లారబెట్టి ప్యాక్ చేసుకోవాలి. నేను ఇంత ఎక్కువగా ఎందుకు వండాను అంటే తెలుసు కదా, మా ఇంట్లో వాళ్ళందరికీ, మా సుజాత, సిద్ధు వీళ్ళందరికీ కూడా నా చేతి బిర్యానీ చాలా ఇష్టం కదా సుజాత, నీకు కూడా. కాబట్టి ఈజీగా ఇలా మనం మంచిగా రైస్ కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లగా చేసుకొని బాక్సులో ప్యాక్ చేసేసుకొని మనిషికి ఒక్కొక్క బాక్స్ ఇచ్చేస్తామన్నమాట. మా వారు నైట్ ఈరోజు షూట్కి వెళ్ళారు. నైట్ వచ్చి మా వారి కోసం ఈ బిర్యానీలోకి నేను కర్రీస్ అయితే చేసాను. మటన్ కర్రీస్ మా వారికి ఇష్టం. ఇందులో చికెన్ పీసెస్ తీసేసి ఓన్లీ రైస్ ఒకటే మా వారు తింటారు. ఇలాగా వెళ్ళేటప్పుడు ఆ జర్నీలో తినడానికి. మా అత్త బిర్యానీ మించిన బిర్యానీ లేదు. మేము ఆయిషకి ఆల్రెడీ చాలా బాగా నచ్చిందంటే చూద్దాం ఎంత బాగా నచ్చింది. ఒక్కొక్క బౌల్ తినేసాము. చాబులే అమ్మి. ఈరోజు అది ఎప్పుడు బాగా చేస్తుంది కానీ ఎక్సలెంట్ గుంటూరు బిర్యానీ టేస్ట్ వస్తుంది ఈరోజు. రైస్ కుక్కర్లో వండిన బిర్యానీ. ముందుగా మనం ప్యాకెట్లు మన ఇంట్లో మనకి హెల్ప్ చేసిన వాళ్ళ కోసం ప్యాకెట్లు ప్యాక్ చేసేసి తర్వాత మన కోసం ప్యాక్ చేసుకుందాం. మా వదిన ఫస్ట్ వాళ్ళకి ప్యాక్ చేశాకే ఇంట్లో కూడా తింటారు. ఎప్పుడైనా సరే ఫస్ట్ వాళ్ళకే ప్యాక్ చేస్తారు. ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తారు కదండి పాపం. మా సుజాత మా సుజాత చక్కగా ఏం చేస్తుందంటే అన్ని కట్ చేసిస్తుంది. వదిన కార్ ఎక్కగానే మళ్ళీ నమాజ్ స్టార్ట్ చేశారు. యాక్చువల్ మేమందరం కూడా అక్కడే ఇంటి దగ్గరే నమాజ్ చేసుకున్నాము. సఫర్ నమాజ్ కూడా చేసుకుని బయలుదేరాము. మళ్ళీ ఎక్కగానే కూడా వదిన మళ్ళీ నమాజులు స్టార్ట్ చేశారు. జర్నీలో అంతా తను చదువుకుంటూనే ఉంటారు. సో స్టార్ట్ అయింది జర్నీ. స్టార్ట్ అండి మన వాళ్ళు. తిండి ఇక్కడ నుంచి స్టార్ట్. ఇదిగోండి నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నేను ఓపెన్ చేయలేదు. వచ్చేసా, వెయిటింగ్. ఆల్రెడీ ఇది ఇంకా తీయలేదు. ఈ బిర్యానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది స్టార్ట్ చేస్తారు. అవును, సూపర్ ఉంది బిర్యానీ, మామూలు కాదు. చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ ట్రైన్ కోసం మీటి ఎదురు చూపులు. ఆయిషా
నువ్వు కూడా ఎదురు చూపులు ట్రైన్ కోసం. వచ్చేసింది ఫైనల్లీ, టైంకి వచ్చింది ట్రైన్. వచ్చిందా? అవి చూడండి ఎన్ని ఉన్నాయో నా చేతిలో కూడా. మేమందరం ట్రైన్ డిన్నర్ టైం. మంచిగా నేను వండిన చికెన్ బిర్యానీ. అందరు రెడీయా? అందరు రెడీ అయ్యి ప్లేట్లు కూడా పట్టుకున్నారు. మీటి మమ్మీ చేతి వంట చాలా బాగుంటుంది కదా. వీళ్ళకి రెస్టారెంట్లో ఫుడ్లు, బయట ఫుడ్లు కావాలి. ఇంట్లో వండిన అమ్మ ఫుడ్ మాత్రం బోరు కొట్టేస్తుంది కదా. మా అమ్మ చేసిన సూపర్ ఉంటుంది. చేసిన అంటే రోజు ఎవరు చేస్తారు? అమ్మే చేస్తుంది. కాదు, అమ్మ చేసిన అంటే అమ్మే చేస్తారు. మా అమ్మ చేస్తానండి. ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? అంటే బయట ఫుడ్ వెళ్ళి తినాలంతే. అది అదే ఇది ఇదే అంటుంది. అది అదే ఇది ఇదే అంటుంది. ఆయేషా, నేను నిన్న అబ్దుల్కి చెప్పాను మనం వైజాగ్ వెళ్తున్నాము అని చెప్పాను. తను దేని మీద అని అడిగాడు. నేను ట్రైన్ అన్నాను. చూడండి నేను అన్నం నీటు నిన్న అడిగింది మనం వైజాగ్ ఎలా వెళ్తున్నాం అమ్మా అని అడిగింది. తను పాపం ఫ్లైట్ అనుకుంది కదా. గైస్ నాకు బిజినెస్ క్లాస్ గుర్తొస్తుంది గైస్. ఫ్లైట్ వైజాగ్ బిజినెస్ క్లాసులు. వైజాగ్ కాదు, నేను అమెరికా చెప్తున్నా. ఇప్పుడు వెళ్ళేది అమెరికా కాదు, వైజాగ్. కాదు, నిన్న చెప్తే కానీ ఫ్లైట్ లో ఎంత ఇరుకుంటది. ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా కూర్చున్నాం అందరం అలా కూర్చుంటామా ఫ్లైట్ లో? కూర్చోలేము. చూడు ఫ్లైట్ లో ఇలా బిర్యానీ ఇలాగ నువ్వు ఇంచగా ఈ పొజిషన్ లో కూర్చొని తినగలవా? ప్లేట్లు అందరూ ఖాళీ చేసేసి మంచిగా తినేసారు. మా మీటి ఇంకా తింటూనే ఉంది. మీటు అంతే, ఆవిడ తిండి తక్కువ గోల ఎక్కువ. ఇక్కడ అత్తయ్య నమాజ్ చేసుకుంటున్నారు. మేము కూడా ఇప్పుడు నమాజ్ చేసుకొని పడుకుని పోతామన్నమాట. అబ్దుల్ కూడా ఇప్పుడే నమాజ్ చేసుకొని పడుకుంటున్నారు. జోరియా కూడా ఇప్పుడే నమాజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంది. అదేమో ఇప్పుడే ఇషా నమాజ్ స్టార్ట్ చేశారు. ట్రైన్ ప్రయాణం అన్నాం. ఇప్పుడు ఏంటి సీన్? ఏం చేద్దామని, ఏం ప్లాన్స్? హాఫ్ అన్ అవర్లో పడుకుంటుందంట. ఈ గేమ్స్ అన్నీ తెచ్చింది ఆడేద్దామని చెప్పి. ఇప్పుడే అన్నావు నిద్ర వస్తుందని. చెప్పానా గైస్? సారీ, నాకు ఏదో ఆలోచనలో ఉన్నా. దొరికిపోయింది గైస్, దొరికిపోయింది. స్నాప్ పెడుతున్నా అందరికి. ఆయిషా పక్క బర్త్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మేము నలుగురం మాట. అబ్దుల్, ఇంకా మీటి. అయితే ఇప్పుడు పడుకునేటప్పుడు తస్బీ చదువుకొని ఇంకా నిద్రపోవడమే అన్నమాట. ఫైనల్లీ వైజాగ్ వచ్చేసాము. మా మీటి అయితే రాత్రి బాగా పడుకుంది కదా. పడుకుని నైట్ ఏమైందో చెప్పనా, వాష్రూమ్కి వెళ్ళింది. వచ్చేటప్పుడు మా సీట్లు మర్చిపోయి చాలా తంటాలు పడిందని ఇప్పుడే చెప్పింది. పాపం చూసుకుని వెళ్ళాలి కదా, లెక్క పెట్టుకుని వెళ్ళాలి. పైనుంచి కింద పడిపోయింది, బర్త్ లో నుంచి కూడా. చెప్పడం మర్చిపోయా. సహీ పూరా గిరిగి ఆదా గిరిగే పూరా గిరిగా. అది ఆ ట్రైన్ ఆగుతుంది వెళ్తుంది, ఆగుతుంది వెళ్తుంది. అది ఏదో బ్రేక్స్ వస్తున్నాయి, గట్టిగా షాక్స్ వస్తున్నాయి ట్రైన్ లో. నేను పైన దాంట్లో పడుకున్నా, అది గట్టిగా సడన్ బ్రేక్ ఇవ్వగానే కింద పడిపోతున్నాను నేను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇలా రండి, మా ఆయిషా
రూపాయలు అయ్యే ఖర్చు దగ్గర 10 రూపాయలకి ఎక్కడ అవుతుంది అని బాగా చూసుకుని మా అందరికి ఫ్లైట్ టికెట్స్ కాకుండా ట్రైన్లోనే వెళ్దామని మా ఆయుషాని ట్రైన్లో తీసుకొచ్చిందండి. బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్లైట్ లో చేయలేము. ఇక్కడ కూడా ఇప్పుడు నుంచి ఏంటి తెలుసా, ఆటోలో వెళ్తే ఎంత అవుతుంది, క్యాబ్ లో వెళ్తే ఎంత అవుతుంది డిస్కషన్స్ మళ్ళీ ఇక్కడ. బిజినెస్ మైండ్ అండి, బిజినెస్. కానీ తను ₹1 సేవ్ చేసిన నా కోసమేనండి. అసలు నా కోసమే సేవ్ చేయడానికి తను ట్రై చేస్తుంటది. నేను ఆటోలో వెళ్తే హాఫ్ లో అయిపోతుంది, అదే క్యాబ్ లోకి వెళ్తే డబుల్ అవుతుంది. అలాంటప్పుడు ఆటో ప్రిఫర్ చేయాలి. ఆయిషా, అదే ఫ్లైట్ లో వెళ్దాం అనుకున్నాం, నువ్వు ట్రైన్ లో తీసుకొచ్చావు. పక్కనే ఎయిర్పోర్ట్, అందుకని ట్రైన్ లో తీసుకొచ్చావు. దింపెళ్ళిపోతుందా? ఇక్కడ వైజాగ్ లో రూమ్ కి వచ్చేసాము. మేము సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాం అనమాట. నేను వండిన బిర్యానీ, నా చేతి బిర్యానీ వీళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఎలా ఉంది? నిన్న ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాను. నా చిన్న తమ్ముడు, మా రెండో తమ్ముడు, మా చిన్న తమ్ముడు వాళ్ళ వైఫ్, మా రెండో తమ్ముడు మీ వైఫ్ ఎక్కడ వస్తుంది? దారిలో ఉంది ట్రైన్ లో. అంటే వీళ్ళు ఇద్దరు వేరే వేరే ట్రైన్లలో వచ్చారు. ఎందుకంటే తను వాళ్ళ అమ్మగారికి వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇలాగా నేను తెచ్చిన బిర్యానీ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సలివిడి, నా కోసం సలివిడి. ఎక్కడిది? ఇది మా మమ్మీ చేసి పంపించారు స్పెషల్ గా. వావ్ వావ్, మీరు బహుత్ పసంద్ సభా. సలివిడి అంటే నాకు నిజంగా చాలా ప్రాణం, చాలా అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ భాబీ. ఫుల్ ఘీ, చాలా అంటే చాలా బాగుంది. రాగానే ఒక న్యాప్ వేసేసాను. ఈ సుందర వచ్చేది ఆశ కూడా నచ్చింది, బాగుంది. సలివిడి అద్దరింది. ఇప్పుడు వీళ్ళందరూ వంట చేయడానికి సిద్ధం. ఉల్లిపాయ తొక్కు, కరివేపాకు, ఇందులో ఇప్పుడు కిచడీ అన్నం వండేస్తున్నారు. ఐడియా ఇచ్చింది నేనే. రైస్ కుక్కర్లో కిచడీ చేయడానికి రైస్ కుక్కర్ ఆన్ చేసి ఇది ఆన్ చేసామో అనుకున్నారండి. ఇప్పుడు నేను వచ్చి ఆన్ చేశాను, అందుకని ఇది వేడి అవ్వలేదు. అందరం జాతిరత్నాలు, అందరం జాతిరత్నాలు. నేను కాదు, నేను వచ్చి చూసి ఇప్పుడు ఆన్ చేసి. ఓకే ఓకే, మా వదిన కాదు, మేము అందరం జాతి వజ్రాన్ని. అక్కడ కిచడీ అన్న రెడీ అవుతుంది రైస్ కుక్కర్ లో. ఇక్కడ నేను ఆలు కుర్మా చేస్తున్నాను అనమాట. వీళ్ళిద్దరు పొటాటోస్ కట్ చేస్తున్నారు. ఒకరు పీల్ చేస్తున్నారు, ఒకటి కట్ చేస్తున్నారు. ఇంటి నుండి చేసుకువచ్చిన తాళింపు చూసారు కదా మీరు చేసింది. ఆల్రెడీ ఇప్పుడు వేసాను, మీకు చూపించడానికి మళ్ళీ వేస్తున్నాను. రసం అన్నమాట ఇది. ఇలా తాలింపు ఈజీగా చూసారా, మనం మళ్ళీ పొయ్యి పెట్టుకుని తాలింపు గింజలన్నీ వేయించుకునే అవసరం లేదు. ఇలాగా రసాన్ని తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇది బాగా మరగాలి. వీళ్ళందరికీ చికెన్ కావాలంటే చికెన్ సిద్ధు బాగుంది కదా సిద్ధు. నేనే వండాను కాబట్టి బాగుంది. ఎవరు చెప్పడం లేదంటే ఎలా ఉంది? మైండ్ చేతిలోకి వచ్చేసిందా? తిను, నువ్వు కడుపు నిండా తినకపోవాలి, అయిపోయావు నువ్వు. అయితే రేపటి నుంచి అదే వండి పెడతా. రసం రెడీ. ఈ ఆమ్లెట్ చూసి మా తమ్ముడు మళ్ళీ అన్నం వేసుకున్నాడు. నా కోసం ఆడబిడ్డ
ఆలూ ఫ్రై తీసుకొచ్చారు. థ్యాంక్ యూ రహీమా. బనానా ఫ్రై థ్యాంక్ యూ. అవునవును బనానా ఫ్రై. ఈ కిచిడీలో ఆవకాయ ఇది నేను ఇంటి నుండి తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్ నేను వేసిన ఆవకాయ పచ్చడి అనమాట. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి కిచిడి అన్నంలో కలుపుకొని ఇది నంచుకొని తిన్న తర్వాత రసం కలుపుకొని ఆ తిన్న తర్వాత ఆలు కర్రీ కలుపుకొని అలా ఎంజాయ్ చేయాలి. వెరైటీస్ ఉన్నాయి కదా, నీకు అది ఇష్టమైన వెరైటీస్. చాలు తిను. శ్రీదేవ ఆడదే ఆధారం మన కథ ఆడని ఆరంభం. మా ఆయిషా చూసారా పాపం ఇప్పటి వరకు తను అంత వర్క్ చేసింది, ఇప్పుడే నడుముని అలా వాల్చింది. ఇక్కడ మన వాళ్ళు చక్కగా రోటీస్ ని అదే నెయ్యి తేవాల్సింది కదరా, నెయ్యి ఉంది కదా. అందరూ నెయ్యి తినరు మరి. అయితే అక్కడ పరోటాలు ఇదంతా మా ఎగ్జిబిషన్ రేపటి కోసం అంతా. ఇక్కడ మా ఆయిష అంటుంది అక్కడ మన పిల్లలు కూడా పనిచేస్తున్నారు, చూపిస్తాను. మా మీటి ఇంకా మా అప్పు అండ్ మీటి రిహాన్ ముగ్గురు చేతులు వీళ్ళ స్టాల్ అన్నమాట. వాళ్ళ స్టాల్ చక్కగా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ అందరు ఎవరెవరు స్టాల్ కి వాళ్ళు ఆర్గనైజ్ చేసేసుకుంటున్నారు. మా తమ్ముడు చూడండి ఎలా లాక్కుని వెళ్ళిపోతున్నారు. హాయ్ అస్మా కూడా చక్కగా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ పెట్టేసింది. ఇక్కడ అందరికీ తెలిసిన మా కలి తను మంచిగా జ్యువెలరీని సెట్ చేసేసుకుంటుంది. సరే ఇప్పుడు డిన్నర్ కోసం అందరూ వెయిటింగ్. అక్కడ రోటీస్ అయిపోతున్న గోలగోలగా ఉంది. ఇక్కడైతే వేడి రోటీస్ తింటున్న మన టీం. మీటు బయటకి ఖావు. आयशा వేడిగా రోటీ ఏక్ దానా దో నక్కో. వావ్ నా కోసం అన్నమాట. ఓ ఏకే ఆలు కర్రీ, ఆలు ఫ్రై, వంకాయ టమాటా, మిల్ మేకర్ కర్రీ. ఓకే ఈ ఫుడ్ స్టాల్ దగ్గర అంతమంది ఉన్నారేంటి? అచ్చాయమా సూపర్. ఇక్కడ నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. మనం చక్కగా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా ఎప్పుడైనా ట్రావెల్లో ఉన్న హోటల్ రూమ్స్లో కూడా చేసుకోవచ్చు. మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే హోటల్ రూమ్స్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాం కాబట్టి కిచెన్ వచ్చింది. ఇక్కడ చక్కగా ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకొని వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట. దీనికోసం గ్రీన్ పీస్ బ్లింకెట్ చేసాము. బ్లింకెట్ చేస్తే వచ్చేసింది ఇదొకటి. ఇక్కడ మా చిన్న మరదలు చక్కగా ఆలు వెజ్ బిర్యానీ కోసం. ఇక్కడ మార్నింగే నేను అంటే పప్పు తను ఎక్కించింది. నేను తాలింపు తెలుసు కదా, ఇంటి దగ్గర తాలింపు చేసుకొని వచ్చాను కాబట్టి తాలింపు వేసాను. పప్పు టమాటా ఇది కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఉప్మా నేను ఇంటి దగ్గర మీకు చూపించాను కదా, ఉప్మా మిక్స్. ఇక్కడ ఉప్మా కూడా వండేసాం. వేడి నీళ్ళు బాగా కుక్కర్లో అయ్యాక ఉప్మా కూర ఇందులో అయిపోయింది. చక్కగా అన్నీ వండేసుకొని ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు మేము ఎగ్జిబిషన్కి రెడీ అయ్యి వెళ్ళాలి. ఇలా మనం వెజిటేబుల్ చూడండి మంచిగా వెజిటేబుల్స్ పొయ్యి మీద వండేసుకొని ఇలా కలిపేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. చికెన్ తెప్పించి వచ్చాము. చికెన్ లేదే ఇప్పుడు నిన్నటి నుంచి చికెన్ తినలేదు కాబట్టి అందరూ ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు కదా రిహాన్. కాబట్టి చికెన్ తెప్పించేసాను, అది కూడా వండేద్దాం. చక్కగా నేను వండాను కదా పప్పు టమాటా రూమ్లో, అది ఆవకాయ పచ్చడి చూడండి. వెజిటేబుల్ రైస్ కూడా వండాను కదా ఇంట్లో కుక్కర్లో, అది చికెన్ కర్రీ కూడా వేసుకొని ఇక్కడ చక్కగా మా లంచ్ అయితే ఇక్కడ అయిపోతుంది. షాజిదా తను వైజాగ్లోనే ఉంటుంది, నా కజిన్ సిస్టర్ అనమాట. హాయ్ చెప్పే షాజిదా, ఎలా ఉంది నేను చేసిన వెజిటేబుల్ రైస్? చాలా బాగుందండి. చికెన్ వేసుకోలేదేంటి? నాకు ఇష్టం లేదు. చికెన్ తినవా? నా పార్టీ వెజిటేబుల్ రైస్ లో పప్పు ఎక్సలెంట్ కాంబినేషన్. క్యా దోనో ఇప్పటి వరకు గొడవలు పడ్డారు ఇద్దరు. కైకు మీటు మార్కి చెల్లిని మీటు वेट एंड वर्क क्या करेंगे मीटिंग क्या करेंगे आपको
क्या करेंगे? देखो आते कैसा వైజాగ్ में छोड़ के चले जाएंगे. देखिए भैया मारते नहीं. పోలా అదిరిపోలా अब्बा दोनों ऐसा करते, दोनों को भी बीच में छोड़ डाल तुम भाई. तुम्हें स्टार्ट करे सो कौन है? तुम्हें फर्स्ट मारे सो कौन है? तुम्हें ఇప్పుడు నైట్ కూడా నేను మధ్యాహ్నం వండిందే చాలా బాగుందంట, వీళ్ళు అదే ఇష్టంగా తింటాను అంటున్నారు. ఏంటి తినాల్సి వస్తుందా? అలా అనకూడదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అందుకే వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను కాదు, నేను వేస్ట్ చేయకూడదని ఎక్కువ వండాను. 2 పూటలు తినాలని. ముందు మొత్తం నీకే నాకు అవసరం లేదు. రేపు మా సబ్స్క్రైబర్ ఒకళ్ళు మార్నింగ్ ఈవినింగ్ కూడా మీకు ఫుడ్ పంపిస్తానండి అని చెప్పి పంపిస్తున్నారండి. ఎవరు ఆశ నాకు తెలీదు. స్వాతి గారు అని చెప్పి రిలయన్స్ స్వాతి గారు, థ్యాంక్ యూ అండి. రేపు అన్నారు మధ్యాహ్నం సాయంత్రం ప్లీజ్ అండి అన్నారు. మేము ఫుడ్ ని మాత్రం వద్దనమండి, ఎవరిచ్చినా సరే ఫుడ్ తింటాం, ప్రేమగా తింటాం. ఎందుకంటే ఊరు వచ్చాము కాబట్టి అది ఇదని కాదు, ఏది ఇచ్చినా సరే తింటాం. మేము కళ్ళకు అద్దుకొని మరి తింటాం మేము ఇవ్వడం కూడా అలాగే ఇస్తాం, తినడం కూడా అలాగే తింటాం కదా. మూసుకొని ఎవరి ఫుడ్ వాళ్ళు తినాల్సిందిగా. నోరు మూసుకొని ఎలా తింటారు? వార్నింగ్ ఇస్తున్నా. నోరు మూసుకొని ఎలా తింటారు? ఆయిషాని అడగండి, నోరు మూసుకుని ఎలా తినాలో చూపిస్తుంది. చిన్న పిల్లలు don't talk. గౌరీ, నువ్వు వెజిటేరియన్ కాబట్టి నీకు నచ్చుతుంది. వైజాగ్లో ఉండే నా ఆప్త మిత్రురాలు రిలయన్స్ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్పేశానంటే చూపించగలను, మాకు సూపర్ ఎమ్మి లంచ్ని పంపించారు. అసలు ఇది లంచ్ డిన్నర్ 2 పూట్ల వచ్చేస్తుంది. ప్రాన్స్ ఫ్రై, మంచి జీడిపప్పులు నాకు ఇష్టమని జీడిపప్పులు వేసి ప్రాన్స్ ఫ్రై, ఫిష్, అబ్బబ్బా 2 రకాల ఫిష్ ఫ్రైస్. ఇది మన వాళ్ళందరి కోసం. ఇది చేప కర్రీ, ఫిష్ కర్రీ, చేప కర్రీ, ఫిష్ కర్రీ. తర్వాత ఇంకా ఉందండి, ఇంకా బిర్యానీ. అవన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తాం. ఇది చూసారా ఫిష్, ఇదంతా ఫిష్ అన్నమాట. ఇవంతా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా ఫుడ్ ఎవరైనా ఇస్తామంటే మేము వద్దానమండి. ఆ ఫుడ్ అంటే చాలా వాల్యూబుల్. ఎందుకంటే ఊరికి వచ్చినప్పుడు ఫుడ్ని బాగా మేము ప్రేమిస్తామన్నమాట. ఏది చేసరి అస్సలు వేస్ట్ అయితే చేయము. ప్రతిదీ అందులో కరివేపాకుతో సహా తుడుచుకొని తినేస్తాము అందరం కూడా. అందరూ చూసారా, వీళ్ళందరూ మొహం చూడండి, వచ్చేసారు భోజనాలకి. చికెన్ బిర్యానీ అక్కడ చూడండి, చికెన్ బిర్యానీ అంతా చికెన్ బిర్యానీ పంపించారు. థ్యాంక్ యూ స్వాతి. అసలు ఈ ఎమ్మి లంచ్ ని నేను జీవితంలో మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్. లెమన్స్ కూడా వచ్చేసి బిర్యానీలో అన్నీ ఉన్నాయి. నాకు కొంచెం లంచ్ పెడతారా, చూసి ఆగలేకపోతున్నాను. అసలు అద్దరిపోయిందంట. ఇంకా నేను తెలియదు, కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది కాబట్టి సూపర్. అత్త ఎక్కడుంటే అక్కడ ఎమ్మె ఫుడ్ ఉంటుంది తెలుసా నీకు? నా కోసం అలా పంపించేవాళ్ళు ఉంటారు కాబట్టి. చాలా బాగుంది ఫిష్ పులుసు. అమ్మాయి ప్రాన్స్ చాలా బాగుందట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సముద్రం దగ్గర కాబట్టి ఫ్రెష్ గా వచ్చింది అనుకుంటా. చాలా బాగుంది. నేను పంపించిన వాళ్ళని కూడా మీకు చూస్తుండని చూపిస్తాను, వాళ్ళని కల్పిస్తాను మీకు. అబ్బా చేపల నుండి చనా కూడా వచ్చేసింది. చనా అంటే నాకు చాలా ఇష్టం. చనా కూడా వచ్చింది. హలో అండి, ఇంకా ఐటమ్స్ వచ్చాయి వెజ్లో. చూడండి ఏమేమి తెచ్చారు. అరిసెలు, బూరెలు, గుత్తి వంకాయ కర్రీ, ఇది దొండకాయ ఫ్రై అండ్ రసం. వెజ్ వాళ్ళకు కూడా పండగ, వెజ్ తినేవాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర, వాళ్ళు పండగ చేసుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి స్వాతి గారు, చాలా చాలా టేస్టీగా ఉంది. వీళ్ళు కూడా తింటున్నారు చూడండి.
అసలు సూపర్. స్వాతి గారు చాలా చాలా థ్యాంక్స్. ఫుడ్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. ఈరోజు వేరే సబ్స్క్రైబర్స్ కూడా మాకు చికెన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చారు, దీంతో పాటు దాల్చా కూడా తీసుకొచ్చారు. ఈ బిర్యానీ కూడా ఒకరు తీసుకొచ్చి ఇచ్చారండి. చికెన్ బిర్యానీ చాలా ఆకలి మీద ఉన్నాం, చాలా బాగుంది. దాల్చా కూడా వచ్చింది, వేసుకున్నావా? దాల్చా కూడా వేసుకున్నాను, అది కూడా డిన్నర్ మధ్యాహ్నం వచ్చిన ఈ బిర్యానీ చాలా బాగా నచ్చింది. స్వాతి గారు పంపిన బిర్యానీ ఆల్మోస్ట్ ఇప్పుడు డిన్నర్కి అందరూ కలిసి బాగుందా? ఎమ్మి ఎమ్మి. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. వన భోజనాల్లో ఇలాగే కూర్చొని తింటామన్నమాట. ఇది వన భోజనాలు కదా? అవును, నేను ఇప్పుడే తినేసాను. మా ఆయుష ఈరోజు చక్కగా 3వ రోజు. ఈరోజు ఆయుష కోకోనట్ నా ఒక్కదానితో ఏది అవ్వదు, మాకు టీం వర్క్ ఉంటుంది. మా తోటి కోళ్ళు, మా వదిన అందరూ హెల్ప్ చేస్తేనే. చూసారా ఇలాగ మీరు రూమ్స్ లలో కోకోనట్ రైస్ చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఇదే బిర్యానీ పిల్లలు కావాలంటే బయటది, ఇది మనం చేసుకున్నాం. చక్కగా నెయ్యి వేసి చేసుకున్నాం. నెయ్యి వేసి కోకోనట్ మిల్క్ వేసి చేసిన కోకోనట్ రైస్ మాట. ఎంత మంచి అరోమా వస్తుందండి. అసలు హోటల్స్ లో కూడా అంత. నేను కూడా కొంచెం వేసుకుని తినేస్తాను, నాకు కూడా ఇప్పుడు చూడగానే ఆకలి అనిపిస్తుంది. చికెన్ కర్రీ నేను చికెన్ కర్రీ తిన్నాను, మా కర్రీకి చికెన్ కర్రీ వేసి మా మమ్మీ చికెన్ కర్రీ చేశారు, సూపర్ ఉందంట. మా అమ్మాయి అట్లా ఇచ్చేసి సూపర్ అంట. అంతే, మన నేను చేశాను సూపర్ అని ఎవరు చెప్పలేదు. ఈ రోజంటే సూపర్ అంట. వదిన చేసింది మొత్తం కూర్చుకొని కాదు చేశారు, అసలు ఇంత కూడా లేదు. ములక్కాడ చెట్టు మనకు తెలుసు. వదిన వంట చాలా బాగా చేస్తారు, నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా. చెప్పుకోవడమే. అసలు నాకు ఎంత ములక్కాడ చెట్టు ఎక్కించేస్తారు. నాకు ఎంత ఇష్టమో మా తమ్ముడు పట్టారంటే. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. మా బావగారు చేసిన చికెన్ కర్రీ ఎంత గ్రేవీగా చేశారు చూడండి, బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది? నాకు నార్మల్ ఇష్టం ఇలా వెళ్ళాలంటే, కానీ చాలా చాలా భయపడుతుంది. అలా ఎందుకు కూర్చున్నారు మీరు? కాదు, వదిన డోర్ ఉడిపోతుందేమో అని గట్టిగా లాగి పట్టుకున్నాను. గ్లాస్ బిడ్ కింద చూడట్లే గైజ్, నాకు హైట్స్ అంటే చాలా భయం. నాకు నీళ్ళు కూడా భయం లేదు, నేను నీళ్ళు ఎన్ని మొత్తం స్విమ్మింగ్ చేసి వస్తా, కానీ నాకు హైట్స్ అంటే భయం. కింద చూడలేదా? చూడట్లే అయినా అది గ్లాసే కదా. అలా అమ్మో. అక్క తమ్ముడు ఇద్దరు ఎలా వస్తున్నారో చూడండి. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వెయ్యాలి. మా వదిన తీసుకొని వచ్చాము, ఇద్దరు పట్టుకున్నారు. మళ్ళీ ఇది ఊగుతుంది, మళ్ళీ ఊగుతుంది. ఏమ్మా ఏమైంది?
ఎవరి కాళ్ళు వీడియోల కోసం తెగ సంబరపడిపోతున్నారు. ఇది ఒక్కటి తప్ప. ఇక్కడ ఆపాము. ఇక్కడ ఇది కైలాష్ గిరి దగ్గర ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో మాకు వ్యాన్ ఇలా ఆపుకొని ఇక్కడ కొంచెం చల్లగా ఉందని మా మరిది వండిన చికెన్. సో అందరూ మామూలు మీద లేరు, ఫుల్ ఆకలి మీద ఉన్నారు అందరిని. అందరు చూడండి ఫుడ్ దగ్గర ఎలా ఉన్నారు, మామూలుగా కాదు. ఇవిడి ఆకలి ఆకలి అంటారు, తినేదేమో ఇది. పాపం మా వదిన కుత్తి రైసే తింటున్నారు, చికెన్ తను తినరు కాబట్టి అందుకనే ఈ చిప్స్. ఎక్కడికైనా బయట వస్తే మాత్రం ఆకలి రెట్టింపు వేస్తుంది, ఏంటో అర్థం కాదు కదా వదినా. ఎక్కడికైనా బయటికి వస్తే ఆకలి రెట్టింపు వేస్తుంది. ఇలా వండుకొని తింటుంటే ఎంత టేస్ట్ అనిపిస్తుంది. అవును, అదే ఇంట్లో ఇలా వండితే మనకి 100 రకాలు కావాలి. లేదు 100 రకాలు కావాలి కాదు, ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు మనకి. ఇలా బయటకు వస్తే నోరు మూసుకొని తింటారు పిల్లలు కూడా, ఇష్టంగా తింటారు, ఇంకేం మాట్లాడకుండా తింటారు. అంతే వనభోజనం అంతే. ఇంకా క్యూ ఆగలేదు ఇక్కడ, ఫుడ్ క్యూ. మా ఆయన వచ్చి ఇంత దూరంలో కూర్చొని తింటున్నారు. అలా చెప్పాలా? అవును మరి, అందుకని లొట్టలు వేసుకుంటూ మరీ తింటున్నారు. బీచ్ దగ్గర మీఠీ, ఓహో మీఠీ బ్యూటిఫుల్. ఇక్కడ ఒక గొయ్యి ఉంది, గొయ్యి దగ్గర ఇద్దరు ఎవరున్నారు, గోతికాడ నక్కలు ఉన్నారు. ఆ నక్కల దగ్గర నక్క అక్క వచ్చేసింది. హాయ్ చెప్పండి. బీచ్ దగ్గర ఉప్పు వేసిన మామిడి పొడి తీసి మామిడి కాయలు, ఉప్పు కారం, పచ్చి మామిడి సూపర్. మా మమ్మీ డాడీ చూడండి ఫోటోలు దిగడంలో బిజీ ఫుల్. టైటానిక్ పోజ్ అంట. అద్భుతమైన ప్రదేశంలో అనిపించింది మాకైతే. చాలా అంటే చాలా 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 బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మీఠీ కూడా చాలా, ఎందుకంటే మనకి హైదరాబాద్లో సీ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం జారుతున్నట్టుగా ఉంది. మేమైతే ఇది ఎక్కేసాము కానీ జారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం జారుతున్నట్టుగా అనిపిస్తుంది. జారుతుంది ఇలా. పిల్లలందరూ కలిసి ఏం చేస్తున్నారు ఇక్కడ? కలెక్ట్ చేసుకొని వచ్చింది కష్టపడి. ఏది షెల్స్ చూపించండి. ఇదిగోండి, ఇందులో నుంచి ముత్యాలు వస్తాయంట గైస్. ముత్యాలు వస్తాయో లేదో ఈరోజు తెలుస్తుంది. అంటే ఆ మీట్ లోనే ఉంటుంది. అది ఇంకా పెద్దగా అయ్యి అప్పుడు వస్తుంది దాంట్లో పర్ల్. ఏంటి పెరుగు ఇంత పెద్ద దాంట్లో వేస్తున్నారని చూస్తున్నారా? దీన్ని ఏం కాదు, పెరుగు దానికి పెడుతున్నాం. ఓకే, ఇది మజ్జిగ చారు. ఎందుకంటే మధ్యాహ్నము చూసారు కదా, హెవీగా తిన్నాం. కోకోనట్ రైస్, చికెన్ కర్రీ,
వేడి వేడి రైస్ రెడీగా ఉంది. మజ్జిగ చారు ఒకటి అయిపోతే ఇంకా తినేస్తాం. చిప్స్ వేసుకొని ఊరికే తిన్నాం కదా, చిప్స్ కూడా. ఆది ప్యాస్ ఫ్రై కడితే దీంట్లో సగం మేము పచ్చి వేస్తాము, సగం ఫ్రై చేసి వేస్తాము. పచ్చిమిర్చి కూడా అంతే, సగం మామూలుగా వేస్తాం, సగం ఫ్రై చేసి వేస్తాం. మజ్జిగ చారు. మజ్జిగ చారు. ఇక్కడ మనకు బీటర్లు అలాంటివి ఏమీ లేవు. సో ఏమి ఉన్నాయో అవే యూజ్ చేస్తాం. కాదండి, మేము వచ్చినప్పటి నుంచి రైస్ కుక్కర్ చాలా మాకు ఎట్లా ఉందంటే ఈ రైస్ కుక్కర్ ఆల్ ఇన్ వన్ రైస్ కుక్కర్ అంటే దీంట్లో ఉప్మా చేసాము, దీంట్లోనే బిర్యానీ చేసాము, దీంట్లోనే అన్ని రైస్లు చేస్తున్నాము. ఇందాక మ్యాగీ కూడా చేసాము, మీకు చూపించడం మర్చిపోయాము. ఇందాక మ్యాగీ చేసాం, దీంట్లో ఎగ్ రైస్ కూడా ఇదేనే కదా చేసాం. ఎగ్ రైస్ చేసాం, దీంట్లోనే మొత్తం ఊర్చేసారండి. మొత్తం ఊర్చేసారు, కొంచెం కూడా లేదండి, పిల్లలు అలా ఊర్చేసారు. వదిన రైస్ కుక్కర్ ఆల్ ఇన్ వన్. అందుకనే మా దగ్గర ఇంత సైజ్ నుంచి ఇంత సైజ్ వరకు ఉంది, మీరు చూసారు కూడా. మీరు మజ్జిగ చారు అని చెప్పి పెరుగులో అవన్నీ వేస్తున్నారు. అవన్నీ వేయాలి కదా, కొంచెం నీళ్ళు వేస్తాం కారం తల్లి. అన్నీ వేయాలి. ఇప్పుడు తాలింపు దగ్గరికి వెళ్దాం. మాకు ఎలా ఉందంటే ఇది మాకు హౌస్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే చక్కగా సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాం, కిచెన్ ఉన్నది, బెడ్రూమ్ ఉంది, డైనింగ్ ఉంది. సో మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. వచ్చాక మనం వేడివేడిగా కాఫీ కూడా తాగాము. సో ఏం వండుకోవాలన్నా మేము ఈజీగా చేసేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే. ఇండక్షన్ స్టవ్ ఒకటి తెచ్చుకున్నాం, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది మాకు. పరోటాస్ కి, దోశలకి, కాఫీకి, అన్ని బాగా యూజ్ అవుతుంది. చాచి అన్నిటికన్నా మించి గ్యాస్ లేనప్పుడు గ్యాస్ లేకపోయినా సరే ఈ ఇండక్షన్ స్టవ్ అనేది బాగా యూజ్ అవుతుంది మనకి. బయట చూడండి, ఇది ఒక హెల్తీ ఆప్షన్. హెల్తీ ఆప్షన్. మా తోటి కోడలు మెయిన్ హెల్తీ, చాలా హెల్తీ ఫాలో అవుతారు. బయట ఫుడ్ కానీ ఏదిని తొందరగా తీసుకోరు, అన్ని ఏదైనా ఇంట్లోంచి ప్రిపేర్ చేసుకుని వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఫస్ట్, సెకండ్, థర్డ్. కరెక్ట్. ముగ్గురు అదే ఫాలో అవుతాం. ఏంటి ఒక్క పెరుగు తీయడానికి ముగ్గురు ఉన్నారని ఆలోచిస్తున్నారా? అలా ఏం లేదండి, ఒకరికొకరు టైం పాస్ అనమాట. కాదు, ఒక్కళ్ళు చేస్తే జట్టుగా ఇద్దరు కూడా చేయాలి. అంటే ఏమైనా మంచిది వస్తే ముగ్గురు క్రెడిట్ తీసుకుంటాం, అది తేడా వస్తే ఈవిడికి క్రెడిట్ తీసుకో. దుర్మార్గులు. నేనే మధ్యలో బలైపోవాలి. చూసారా చాచి? కాదు, మా వదిన చక్కగా నెయ్యిలో తాలింపు వేసి మరి తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి. మీరు చూసే ఉంటారు, చూపించారు కూడా దీన్ని. మాకు ఎన్నిసార్లు ఉపయోగపడిందో ఈ తాలింపు. చాలా ఉపయోగపడింది, చాలా ఈజీగా కూడా ఇంకా ఉండదు, చాలా ఎక్కువ చేసి పెట్టారు. ఇలాంటివి చాలా ఉన్నాయి వదిన దగ్గర, కానీ మేము ఇంకా చూడండి ఎంజాయ్ చేస్తున్నాము. ఎలా అనిపిస్తుంది అంటే ఒక మాకు ఇల్లు ఫీలింగే వస్తుంది. అపార్ట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇది బయట హోటల్లో ఉన్నామా అలా ఎలా అని కాదు, జస్ట్ ఇల్లు ఫీల్ వస్తుంది. మన ఇంట్లో చేసిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చక్కగా వండుకోవడం, తినడము ఎక్సలెంట్ గా ఉందండి, చాలా బాగుంది. మాకు ఈ ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాం. ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము. ఎందుకంటే ఈవిడికి కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ, ఈవిడ ఇంట్లోంచే ఫుడ్ తీసుకెళ్ళాలి మాట ఏదైనా సరే. బయట ఫుడ్ అస్సలు ఎవరు ఎలా చేసుకోమనుకోండి, కానీ ఇంకా బాగుంటుంది. మనం ఊరికాడు ఊరు వచ్చాం కాబట్టి ఆ ఫుడ్ అది మనకు పడతారా లేదా అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఏదో ఒకటి ఇంట్లో ఇందాక మ్యాగీ కూడా చేసింది పాపం మా తోటి వారు, బాగా ఎంజాయ్ చేశారు. సూపర్గా చేసింది, మొత్తం ఊరిచేశారు, అందుబాటు చేసింది. చక్కగా వచ్చి వేడివేడి కాఫీ తాగి రిలాక్స్ అయ్యాం. మేము రిలాక్స్ అయ్యి స్టార్ట్ చేసాం. దీంట్లో వదిన చేసిన తాలింపు. మీరు అరుణ్ డబ్బాలు వేస్తే ఐస్ క్రీమ్ ఏమో అనుకున్నాను నేను, తాలింపు అనమాట. పిల్లలు కూడా అదే అనుకున్నారు పాపం, కానీ ఏం చేయాలి, అది తాలింపే. ఇంకా పసుపు, ఇప్పుడు ఇది తీసుకువెళ్ళి మజ్జిగ చారులో కలిపేద్దాం. వాటర్ వేసేసాము, ఇందాక చాలా థిక్ గా ఉండిందిగా, ఇప్పుడు వాటర్ వేసాము. చారు లాగా అయిపోయింది, అయిపోయింది. ఎంత కలర్ఫుల్ హెల్దీ. తీసిన కొంచెం దాని కొంచెం పానీ కలిపి. ఓకే, దీంతో పాటు మా తోటి కోళ్ళు కూడా కదులుతుంది.
ఈరోజు కెమెరామ్యాన్ నిషు ముగ్గురు తోటి కోడలతో తోట కోడలు కలర్ఫుల్ గా ఉంది, ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మాత్రం ఎవరు ఆగట్లేదు, అందరికి ఆగలేస్తుందంటే ఫస్ట్ అయితే ఫుడ్ తినేయాలి. హాయ్ గాయస్, ఇప్పుడు టైం ఎంత అయిందంటే 1 గంట అవుతుంది. మార్నింగ్ మనకి 5 o'clockకి ట్రైన్ మాట. సో పొద్దున కోసం టిఫిన్ కోసం పులిహోర, రైస్ అవుతుంది, ఇప్పుడే పెట్టాము. మళ్ళీ మనం మధ్యాహ్నం వెళ్ళేటప్పటికి 12 అయిపోద్ది. అక్కడ వంట చేయడానికి టైం ఉంటుందా లేదా అని చెప్పి పొద్దున వెజిటేబుల్ రైస్ కోసం వెజిటేబుల్స్ మా తోటి కోళ్ళు కట్ చేస్తున్నారు. ముగ్గురం కలిపి కట్ చేశారు. వాళ్ళు పాప అలాగే అంటారు, నా మీద మాట్లాడారు. లేదు క్యారెట్స్ అండ్ టమాటా ఆయిషాని కట్ చేశారు. వెజిటేబుల్ రైస్ అంటే కంపల్సరీగా మనకి ఆలు ఉండాలి, క్యారెట్ ఉండాలి, ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టేస్తాము. మార్నింగ్ లేవగానే మన మెషిన్ ఉంది కదండి, మన అస్త్రం ఉంది కదా, దీంట్లో వండేస్తాం అన్నమాట. ఇది పులిహోర కూడా చేసుకోవాలి, ఈ వంట కూడా చేసుకొని ప్యాక్ చేసుకొని చలో చలో ఎక్కడికి? అరకు. అరకు వెళ్తున్నాం అన్నమాట. అన్నీ ఏమేం కావాలో అన్నీ టేబుల్ మీద పెట్టుకున్నాము. ఇలాగా మార్నింగ్ ఇలా పెట్టుకొని తొందరగా చేసేస్తాము. చేసేసాక రేపటి వీడియో మీకు చూపిస్తాను.